నమస్కారాలు. ఈరోజు రాయదుర్గం నియోజకవర్గ కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి పట్టపగలు పచ్చి అబద్ధాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ మీద పదే పదే ప్రస్తావన చేసిన జగన్మోహన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 2,800 కోట్ల రూపాయలు ఉన్న విషయం గుర్తుకు రాలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వం, బడుగుల ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటేనే బీసీల ప్రభుత్వం. ఈరోజు ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలో ఎక్కడా ఆలస్యం చేయకోకుండా నెల నెల టంచనుగా విద్యార్థులకు సకాలంలో డబ్బులు అందజేస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వము చేయని సహాయం విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేం చేస్తూ ఉన్నాం, గర్వంగా చెప్పుకుంటున్నాం. పేద విద్యార్థులు రాజశేఖర రెడ్డి కాలంలో శ్రీకాకుళం లాంటి జిల్లాలో ఫీజు రీఎంబర్స్మెంట్ జరగక పరీక్షల కాలంలో వాళ్ళకు హాల్ టికెట్లు ఇవ్వమంటే రక్తాన్ని అమ్ముకొని ఫీజులు కట్టిన ఉదంతాలు ఉన్నాయి. అట్లాంటి భయంకరమైన పాలన నుంచి ఈరోజు ఒక ప్రశాంతమైన పాలన, సకాలంలో ప్రభుత్వ సహాయం అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాం. 80 రోజులు ఆగితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడంట. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తానని చెప్తా ఉన్నాడు. ఎట్లా బాగు చేస్తావు? తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోపిడీ చేసిన నువ్వు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఈ రాష్ట్రం రావణ కష్టంగా మారదా జగన్మోహన్ రెడ్డి అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నీ అనుయాయులు, నీ చుట్టూ ఉండే గుండాలు, దుర్మార్గులు, వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం మీద పడి దోచుకోవడానికి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న సందర్భం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అంటే ఒక దుర్మార్గుడు పాలకుడైతే ప్రజలకు ఎంత ప్రమాదమో గతంలో కల్లారా చూసాం. జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుణ్ణి, జగన్మోహన్ రెడ్డి లాంటి అహంకారిని, జగన్మోహన్ రెడ్డి లాంటి నేర స్వభావం ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే ఆలోచన కూడా ప్రజల్లో వణుకు పుట్టిస్తూ ఉంది. అది వాస్తవమని చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. అట్లాగే పోలవరాన్ని కమిషన్ల కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం కాదు పోలవరాన్ని తీసుకోవడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చడానికి, తెలుగు వాళ్ళ జీవనాడిగా ఈరోజు పోలవరాన్ని మేము చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం నిర్మాణం తన ఆధీనంలోకి తీసుకోకపోయి ఉంటే ఆ ప్రాజెక్టు 63% పనులను పూర్తి చేసుకొని ఉండేదాన్ని మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే రెండో డిపిఆర్ సమర్పించి ఏడాది గడిచినా ఇంతవరకు అనుమతులు రాలేదు. 58,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కనీసం కేంద్రం ఆమోద ముద్ర వేయలేదు. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాడని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు మీరు
సవరించిన అంచనాలను ఆమోదించడం లేదు అని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి నడుపుతున్న సాక్షి పత్రిక కానీ, సాక్షి ఛానల్ కానీ ప్రశ్నించిందని మేము అడుగుతూ ఉన్నాం. అంటే ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి, ఈ రాష్ట్ర అవసరాల గురించి, ఈ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడని వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఎక్కడ ఉంటుందని మేము అడుగుతూ ఉన్నాం. నీ హెడ్ ఆఫీస్ హైదరాబాదు, నీ అభ్యర్థుల ఎంపిక, వడపోత, బుజ్జగింపులు అన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే జరిగాయి, మేము చూసాం. అంటే ఈ రాష్ట్ర రాజధానిలో జరగాల్సిన కార్యక్రమం నువ్వు హైదరాబాద్లో చేసుకొని నీ ఫ్యానుకు ఎక్కడ స్విచ్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పకనే చెప్పావు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. నీ ఫ్యాన్ స్విచ్ హైదరాబాద్లో ఉన్న మాట వాస్తవమా కాదా అని మేము అడుగుతూ ఉన్నాం. కేసీఆర్ చేతిలో నీ ఫ్యాన్ స్విచ్ ఉంది. నీ ఫ్యాన్కు ఫ్యూజు నరేంద్ర మోడీ చేతిలో ఉంది. అక్కడ ఫ్యూజు బీకేస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి జైలుకి వెళ్తాడు. అక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరగదు. అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ద్వారా తమ సామంత రాజ్యాలను ఏర్పాటు చేసుకోవాలని ఒకవైపు కేసీఆర్, మరోవైపు నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తూ ఉంటే, కుట్రలు చేస్తూ ఉంటే, ఈ రాష్ట్రం మీద దాడులు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను అధికారంలోకి రావాలని ఉబలాట పడతా ఉన్నాడు, తాపత్రయపడతా ఉన్నాడు. ఈ తెలివైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎట్లా నిన్ను అధికారంలోకి రాణిస్తారని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు అత్యంత పవిత్రమైన తేరు బజార్ను బీరు బజారుగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి శిష్యులు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా, కనీసం ఒక సాయంత్రం పూట కూడా మహిళల బజార్లో నడవలేని పరిస్థితి. అంటే ఒక తాగుబోతుల సభలాగా అక్రమంగా సంపాదించిన డబ్బులన్నీ కూడా ప్రజలను వ్యసనాలకు బానిసలుగా చేసి ఓట్ల పబ్బం గడుపుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రయత్నం చేస్తూ ఉందో దానికి సాక్ష్యాధారాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభలోనే మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. విచ్చలవిడిగా మోటార్ సైకిళ్ళ మీద ఒక పక్క వైఎస్ఆర్ జెండా, మరోవైపు బీరు బాటలు పట్టుకొని విజృంభించిన యువకుల దృశ్యాలు మనం చూసాం. అట్లాగే కిటకిటలాడిపోయిన బ్రాందీ షాపుల్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చెలరేగిపోయి పట్టణంలో ప్రధానమైన రహదారి తేరు బజారు బీరు బజార్ అయిపోయి ఈరోజు ప్రజలు ఏంటి ఇది, రాయదుర్గం పట్టణంలో పవిత్రమైన రోడ్డులో ఏంటి రాజకీయ వికృత చేష్టలు వైఎస్ఆర్సీపీ అని ఆందోళన చెందే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మీ దగ్గర డబ్బులుంటే, మీ దగ్గర బ్లాక్ మనీ ఉంటే ఇంకెక్కడైనా ఖర్చు పెట్టుకోండి. కానీ యువకుల నిండు జీవితాల్ని బలి తీసుకునే హక్కు మీకు ఎక్కడుందని నేను అడుగుతూ ఉన్నా. యువకుల వ్యసనాలని మీరు సొమ్ము చేసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇంత విచ్చలవిడితనం, ఎక్కడ చూసినా మద్యం బాటిళ్లతో భయోత్పాతం సృష్టించిన యువకులను చూసాం.
వైఎస్ఆర్ పార్టీ కండువాలు, వైఎస్ఆర్ పార్టీ జెండాలు మద్యంలో ముంచి ఈరోజు ప్రజలకు చూపిస్తూ ఉన్నారే, ఏమి సంకేతం ఇది? ప్రజాస్వామ్యంలో ఎలాంటి సంకేతాలు ఇస్తూ ఉన్నారు మీరు? ప్రశాంతతకు మారుపేరైన రాయదుర్గంలో మీరు చేసిన రాజకీయ వికృత క్రీడ ఈరోజు ప్రజలందరినీ కూడా భయపట్టిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. నేను వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కొంతమంది ప్రజాస్వామికవాదులైన ఆలోచన చేయాలి. మీరు చేసిన వ్యవహారం ఏంటి? మీరు చేసిన తతంగం ఏంటి? విచ్చలవిడిగా మద్యం పోసి పట్టణంలో విశృంఖలంగా మోటార్ సైకిళ్ళ మీద తిరిగి భయోత్పాతం సృష్టిస్తే ఇదేనా జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం వచ్చిన లక్ష్యమని మేము అడుగుతూ ఉన్నాం. ఏం చెప్పదలుచుకున్నావు రాయదుర్గం ప్రజలకు జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతూ ఉన్నాం. ఏ రకమైన సంకేతం ఇస్తూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు ప్రశాంతమైన రాయదుర్గం ప్రజలకని మేము అడుగుతూ ఉన్నాం. ఇంత దుర్మార్గమా? ఇంత విచ్చలవిడితనమా? ఇంత విశృంఖలత్వమా? ఏం కావాలని? అంటే మీ వికృత చేష్టలకు, మీ విచ్చలవిడి ఖర్చుకు రాయదుర్గం ప్రజలు అమ్ముడు పోతారని మీ భావనాన్ని అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గం ఎక్కడి నుంచినో హెలికాప్టర్లో వచ్చి రాయదుర్గంలో విచ్చలవిడిగా మద్యం తాగిన తాగుబోతుల మధ్య విశృంఖలం మధ్య అసత్యాలు వెళ్ళవేయడానికి జగన్మోహన్ రెడ్డి రాయదుర్గం రావాలని మేము అడుగుతా ఉన్నాం. ఏం చెప్పావు నువ్వు? ఏ రకమైన సంకేతం ఇచ్చావు రాయదుర్గానికి? ఏం భరోసా ఇచ్చావని నేను అడుగుతా ఉన్నా. బ్రాందీ ఏర్లై పారుతుందని భరోసా ఇచ్చావా? తేరు బజార్ను బీరు బజారుగా మార్చేస్తానని భరోసా ఇచ్చావా? ఏ రకమైన నమ్మకం నీ వల్ల కలిగింది రాయదుర్గం ప్రజలకు? నమ్మకం కాదు, భయం కలుగుతూ ఉంది. ఈరోజు ప్రతి మనిషి భయపడతా ఉన్నారు. ఇట్లాంటి వాళ్లకు పొరపాటున అధికారం వస్తే ఏమైపోతుంది రాయదుర్గం? తాగుబోతుల రాజ్యంగా మారుతుందా? ప్రతివాడు 10 ఇళ్లనో 20 ఇళ్లనో పంచుకొని విచ్చలవిడిగా అక్రమంగా వసూళ్లు చేయడానికి తెగబడతారనే సంకేతం ఇచ్చారా మీరు? ఏ రకమైన సంకేతం ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. శాంతి కాముకులైన రాయదుర్గం ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సభ చూసిన తర్వాత అసహ్యించుకుంటా ఉన్నారు, భయపడతా ఉన్నారు. ఇట్లాంటి దుర్మార్గుల చేతుల్లోకి పొరపాటున పాలన పోతే ఏమైపోతామో అనే ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి మీ ఆటలు తెలుగుదేశం పార్టీ సాగనివ్వదు. మీ దుర్మార్గాల్ని ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. మీ నల్లధనాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. బళ్ళారి డబ్బు సంచులకి రాయదుర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు కాకుండా కాపాడుకుంటామని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. రాయదుర్గం ప్రజలకు ఒకటే మేము భరోసా ఇవ్వదలుచుకున్నాం. ఇట్లాంటి దుర్మార్గులు, తాగుబోతులతో సభలు జరుపుకునే వాళ్ళు, విచ్చలవిడిగా సంపాదించిన డబ్బును వెదజల్లి భయోత్పాతం సృష్టించే వాళ్ళ ఆగడాలు రాయదుర్గంలో సాగవని స్పష్టంగా చెప్తూ రాయదుర్గం ప్రజల పక్షాన మేమందరం కూడా నిలబడి రాయదుర్గంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం, ప్రశాంతతను బతికించుకుంటాం, అభివృద్ధిని
మరింత వేగంగా విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా ప్రజానికానికి మేము భరోసా ఇవ్వదలుచుకున్నామని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.